హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్ అండ్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రస్తుతం వచ్చేసి పెరికిట్లోని రాణా ప్రతాప్ కలాట్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇప్పుడు ఆ కలాట్స్ యొక్క అడ్రస్ కూడా చూపిస్తా. ఈ కలాట్స్లో మొత్తము 3 feet నుంచి పడితే 10 feet హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. అట్లనే మనకు రిటైల్లో అట్లనే హోల్సేల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి గణపతులు అయితే ఉన్నాయి. ఈ కలాట్స్ యొక్క అడ్రస్ వచ్చేసి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ షెడ్ వచ్చేసి శ్రీ దేవిక కలాట్స్ యొక్క సెకండ్ షెడ్. ఆ షెడ్ ముంగట్నే మనకు రాణా ప్రతాప్ కలాట్స్ యొక్క షెడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఈ బ్లూ కలర్ షెడ్, ఇదే షెడ్ మన రాణా ప్రతాప్ కలాట్స్ వాళ్ళది. మనమైతే ఇందులో ఉన్న గణపతులు అన్నీ కూడా టోటల్గా కంప్లీట్గా యూజ్ చేద్దాం. మీరు మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు హోల్సేల్ కావాలంటే హోల్సేల్, రిటైల్ కావాలంటే రిటైల్. తప్పకుండా మీరు విజిట్ చేసేసి బుకింగ్ చేసేసుకోండి. ఓకేనా? చాలా ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయింది నడురిగా. ఫ్రెండ్స్, ఇదే రాణా ప్రతాప్ కళా ఆర్ట్స్ యొక్క షెడ్. మనమైతే లోపలికి చూద్దాము. మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి. 3 feet నుంచి పడితే 10 feet హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. హోల్సేల్ అట్లనే రిటైల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడైతే మనకు డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. ఫస్ట్ అయితే డిస్ప్లేలో ఉన్న గణపతులు అన్ని ఫస్ట్ చూసిన తర్వాత రిమైనింగ్ అన్ని గణపతులు అయితే చూసేద్దాము. డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే బొజ్జ గణపతి సిట్టింగ్ పొజిషన్ మోడల్ 10 feet హైట్ అయితే ఉంటుంది. మీరైతే తప్పకుండా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకు రాముడు, లక్ష్మణుడు, అట్లనే పైన హనుమంతుడు చూసిరు కదా, దాదాపు 10 feet హైట్ అయితే ఉంటుంది. పూర్తిగా కలర్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. చూసిరు కదా, ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నది. ఓకే, ఇది ఫస్ట్ మోడల్ గణపతి. అట్లనే ఇక్కడ సైడ్ మనకు డిఫరెంట్ కలర్లో ఇవ్వడం జరిగింది, రెడ్ కలర్ పంచలో. ఓకే, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ మనకి ఎల్లో కలర్ పంచలో. ఓకే, ఇటు సైడ్ చూసుకున్నట్టయితే దాదాపు ఏం లేకుండా ఒక 5 feet హైట్ ఉన్న గణపతులు, బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్. ఇక్కడ కూడా ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. ఓకే, ఇటు సైడ్ కూడా సేమ్ గణపతి, బట్ ఏంటంటే మనకు డిఫరెంట్ కలర్లో కనబడుతున్నాయి. ఇక్కడ మనకు రాయల్ బ్లూ కలర్లో. అట్లనే బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు శేషనాగు పైన కూర్చున్న బొజ్జ గణపయ్య, ఇక్కడనేమో మనకు గరుడ వాహనము, అట్లనే మనకు ఇక్కడ ఏనుగు అయితే ఇవ్వడం జరిగింది, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. ఓకే, ఈ గణపతి కూడా మనకు దాదాపు 10 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషను, బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ ఇచ్చారు మంచిగా, ఇట్లా నెమలి పింఛన్ టైప్లో. అక్కడ పైన చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. చూసి ఈ గణపతి కూడా మనకు 10 feet హైట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న గణపతులు అన్నిటి కూడా కలరింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మూషిక వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. ఓకే, ఈ గణపతి మనకు దాదాపు 7 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మంచి చెవులు అట్రాక్షన్ కనబడుతున్నాయి. 7 feet హైట్ అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే, మనమైతే ఇప్పుడైతే లోపలికి చూద్దాము ఎట్లా ఉన్నాయి ఏం కథ అని చెప్పేసి. ఫస్ట్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాము. ఆల్మోస్ట్ అన్ని డిస్ప్లేలో ఉన్న గణపతులన్నీ చూసినాము. ఇంకా డిఫరెంట్ మోడల్స్లో ఉన్న గణపతులు కూడా ఉన్నాయి, అవి కూడా కవర్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, ఇక్కడ గణపతి చూసుకున్నట్టయితే కూర్చున్న గణపతి సిట్టింగ్ పొజిషన్ మోడల్ దాదాపు 8 feet వరకు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేసే చాలా డిఫరెంట్గా ఇచ్చారు. చూసి కదా, ఆల్మోస్ట్ కలరింగ్ కంప్లీట్ అయిపోయింది. అట్లా మనకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ రోలో మనకు 4 గణపతులు అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ముంబైలో ఫేమస్ గణపతి లాల్ బాగ్చా రాజా మోడల్లో ఉన్న గణపతి దాదాపు ఏం లేకుండా ఒక 4 feet హైట్ అయితే ఉంటుంది. ఎంత నీట్గా ఉన్నా చూడండి, చిన్నగా ముద్దుగా మంచిగా నీట్గా కనబడుతుంది. ఓకే, మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా వచ్చేసేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో దత్తాత్రేయ స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఆవు. ఓకే, ఇక్కడ గణపతి సిట్టింగ్ పొజిషన్ మోడల్లో. ఇందులో ఆల్మోస్ట్ అన్నీ కూడా సిట్టింగ్ పొజిషన్ మోడల్ ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ బట్ డిఫరెంట్ కలర్లో. ఇంతకుముందు మనం చూసినాం కదా, ఇక్కడ సైడ్ కూడా సేమ్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు నెమలి వాహనము, అట్లనే ఇక్కడ ఆవు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో నెమలి పింఛము, ఇక్కడ మనకు చిన్ని కృష్ణుని ఇచ్చారు. చూసారు కదా, మస్తు నీట్గా ఇచ్చారు. ఈ గణపతి వచ్చేసి మనకు 7 feet హైట్ అయితే ఉంటుంది. ఈ గణపతికి కలరింగ్ కూడా ఫినిషింగ్ మస్తు నీట్గా ఉన్నది. అట్లనే ఇట్లాంటి గణపతులు ఇంకా డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనం స్టార్టింగ్లో డిస్ప్లేలో చూసినాం కదా, సేమ్ అవే గణపతులు సిట్టింగ్ పొజిషన్ మోడల్ బొజ్జ గణపతి. బొజ్జ మంచిగా నీట్గా కనబడుతుంది. ఇక్కడ చూసిర్రా ఎంత మంచిగా ఉందో బొజ్జ. ఓకే, మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా రండి. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి. ఓకే, అట్లనే ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. అట్లనే మనకు బ్యాక్ సైడ్ టెంపుల్ టైప్లో ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ దేవుళ్ళో మీరైతే కామెంట్ చేయరు, నాకైతే ఐడియా వస్తలేదు. ఇక్కడ కూడా సేమ్ గణపతి, బట్ ఏంటంటే మనకు డిఫరెంట్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. అట్లనే ఈ గల్లీ కోదాం. ఈ గల్లీలో మనకి ఏంటంటే హంస వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. ఇక్కడ మనకు మూషిక మహారాజు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గణపతి మనకు 6 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ గణపతి. ఈ రోలో అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇవే గణపతులు అయితే ఉన్నాయి. ఇటు సైడ్ ఇంకా డిఫరెంట్ గణపతి ఉన్నది. ఈ గణపతి చూపిస్తాను మీకు. ఇక్కడ మనకు
చాలా డిఫరెంట్గా కనబడుతుంది గణపతి వచ్చేసి. కూర్చున్న గణపతి మనకు ఫేస్లో మస్తు ఇట్లా కృష్ణుని మోడల్లో కనబడుతుంది, చూసిరు కదా. ఇక్కడ మనకు నెమలి పింఛం కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, 6 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ విగ్రహాలు అయితే ఉన్నాయి ఇలాంటి గణపతులు. ఓకే, డిఫరెంట్ కలర్స్లో. ఇక్కడ మనము ఇంతకుముందు చూసినాం కదా, ఇక్కడ తాబేలు పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ తాబేలు పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఇలాంటివి చాలా రేర్గా ఉంటాయి గణపతులు, తాబేలు పైన కూర్చున్న గణపతులు. ఇక్కడైతే మనకు నెమలి వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపయ్య. ఓకే, ఎక్సలెంట్ ఉన్నది. ఇక్కడ కూడా ఫేస్ కట్ కూడా చాలా నీట్గా ఉన్నది. ఈ గణపతి వచ్చేసి మనకు 5 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. ఇక్కడ వెంకటేశ్వర నామాలు కూడా ఇవ్వడం జరిగింది. అట్లనే మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే పూలమాల ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా డిఫరెంట్ కలరు. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇంకొక డిఫరెంట్ మోడల్ గణపతి. సింహాసనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. బ్యాక్గ్రౌండ్లో మనకు ఏనుగైతే ఇవ్వడం జరిగింది. ఓకే, ఇటు సైడ్ కూడా సేమ్ గణపతి, బట్ ఏంటంటే డిఫరెంట్ కలర్స్లో. ఓకే, ఈ రథం పైన బయలుదేరుతున్న గణపతి పగిడి మోడల్, 6 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ అవే గణపతులు. ఇక్కడ చాలా డిఫరెంట్ ఉన్నది, ఎక్సలెంట్. అసలు ఇక్కడ పగిడే మస్తు వెరైటీగా డిఫరెంట్గా ఇచ్చారు. ఓకే, బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు నెమలి పింఛం ఇచ్చారు, అట్లా నెమలి కూడా ఇవ్వడం జరిగింది ఇట్లా. ఓకే, ఇక్కడ కూడా దాదాపు గణపతి వచ్చేసి 6 feet హైట్ అయితే ఉంటాయి. ఇలాంటి గణపతులు మనకు నెంబర్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ సింపుల్గా మంచిగా నీట్గా ఉన్నది, సింహాసనం పైన కూర్చున్న గణపతి. ఓకే, డిఫరెంట్ కలర్స్లో. ఇక్కడ మనకు మూషిక మహారాజు కూడా ఇవ్వడం జరిగింది. ఈ గణపతి మనకు 7 feet హైట్ అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రోలో ఉన్న గణపతులన్నీ ఆల్మోస్ట్ మనం చూసేసినాము ఏమేమి మోడల్స్ అని చెప్పేసి. అటు సైడ్ కూడా ఇంకొక రో ఉన్నది, ఆ రోలో మనం ఏమేమి గణపతులు ఉన్నాయనేది మనం కూడా చూసేద్దాం ఇక. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ ఇంతకుముందు పగిడి మోడల్ చూసినాం కదా, అదే గణపతి. ఇక్కడ మూషిక వాహనం పైన కూర్చున్న బొజ్జ గణపతి. ఇక్కడ జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే కామెంట్ చేసేయారు. ఇక్కడ మనకు బొజ్జ గణపయ్య సిట్టింగ్ పొజిషన్ మోడల్ ముద్దుగా మంచిగా కనబడుతుంది. అట్లనే ఇక్కడ సైడ్ మనకు బ్యాక్గ్రౌండ్లో రాముడిని ఇచ్చిర్రు, అట్లనే రామ మందిరం. ఓకే, 7 feet హైట్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఏనుగు పైన కూర్చున్న గణపతి దాదాపు 7-8 feet మధ్యలో అయితే ఉంటుంది. ఓకే, డిఫరెంట్ కలర్స్లో మనకు అవైలబుల్ ఉన్నాయి రాణా ప్రతాప్ కలాట్స్లో. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉన్నది గణపతి. మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు ఏని యొక్క తల ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. గణపతి అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉంది, ముద్దుగా మంచిగా ఉన్నది. ఓకే, సింహాసనం పైన కూర్చున్న గణపతి. మనకు బ్యాక్గ్రౌండ్లో ఇటు లక్ష్మీదేవి, ఇటు సైడ్ ఏమో సరస్వతీదేవిని అయితే ఇవ్వడం జరిగింది. గణపతి వచ్చేసి మనకు 6 feet హైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్నీ కూడా సేమ్ గణపతులు. ఇక్కడ మనకి చూడు సింహాసనం పైన కూర్చున్న గణపతి. మనకు ముంబైలో ఎక్కువ ఇలాంటి గణపతులు అయితే కనబడతాయి, చూసిరు కదా ఎంత నీట్గా ఉన్నదో. కలరింగ్ వర్క్ అని ఫినిషింగ్ వర్క్ అని చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ మనకు ఆవు పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా మనం రేర్గా చూస్తాము. చాలా రేర్గా ఉన్న గణపతులు అయితే ఇక్కడ మనకైతే కనబడుతున్నాయి, చూసిరు కదా. మస్తు నీట్గా అంటే నీట్గా ఉన్నాయి గణపతులు మాత్రం, ఎక్సలెంట్ అసలుకి. ఓకే, ఇక్కడ కూడా 4 feet హైట్ అయితే ఉంటుంది. సిట్టింగ్ పొజిషన్ మోడల్ బొజ్జ గణపతి. బ్యాక్గ్రౌండ్లో ఆర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ఇంకో డిఫరెంట్ చాలా వెరైటీ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, అట్లనే బ్యాక్ సైడ్లో శివలింగం, అట్లనే వెంకటేశ్వర స్వామిని అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ గణపతులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ మీకు అన్ని మోడల్స్ అయితే చూపించేసిన. దాదాపు ఏం లేకుండా ఒక 10 నుంచి 20 మోడల్స్ అయితే చూపించేసిన. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. 3 feet నుంచి పడితే మనకు 10 feet హైట్ ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. మీరైతే తప్పకుండా తొందరగా విజిట్ చేసేయండి. రాణా ప్రతాప్ కలాట్స్ పెర్కిట్. మనకు శ్రీ దేవిక కలర్స్ యొక్క సెకండ్ షెడ్ ముంగట్నే ఉంటుంది. ఈ అడ్రస్ వచ్చేసి ఆల్రెడీ నేను ఫస్ట్లో కూడా చూపించేసిన. మీరైతే తప్పకుండా విజిట్ చేసేయండి. ఓకేనా, చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.